కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నిత్యం వివాదాల్లో చిక్కుకుంటారు. ఆమె వైఖరి అనేక విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలుగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన రేణుకా చౌదరి తరచూ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ హైకమాండ్ రాజ్యసభ పదవి ఇచ్చింది. రాజ్యసభలో రేణుక తన గళం విప్పి తెలంగాణ సమస్యలను ప్రస్తావించాల్సి ఉంది. అయితే తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. ఆ మధ్యకాలంలో కుక్కను పార్లమెంట్ ఆవరణలోకి తీసుకువెళ్లి తాను ఇంతేనని చెప్పకనే చెప్పారు. తాజాగా అమరావతిపై చేసిన కామెంట్లతో బాగా ట్రోల్ అవుతున్నారు. అమరావతి అనే ఆలోచన మొదలైనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి రాజధాని ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 34,000 ఎకరాల భూమిని ఇచ్చారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతోంది అనే ఆశతో వారు తమ భూములను త్యాగం చేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రాజధాని ఆలోచనను పక్కన పెట్టి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. వికేంద్రీకరణ పేరుతో తీసుకున్న ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధిని పూర్తిగా నిలిపివేసింది. నిర్మాణాలు ఆగిపోయాయి, పెట్టుబడులు నిలిచిపోయాయి. ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతం ఒక స్థిరమైన దిశ లేకుండా నిలిచిపోయింది. రాజధాని వస్తుందని ఆశించి పెట్టుబడులు పెట్టిన వారు, వ్యాపారాలు ప్రారంభించిన వారు నష్టాలను చవిచూశారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాలని నిర్ణయించుకుంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదింప చేయటం ద్వారా ఈ అంశాన్ని చట్టబద్దం చేయటం పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా చాలా మంది స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక నగరానికి సంబంధించిన విషయం కాదు, 5 కోట్ల మంది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయం. అయితే ఈ సానుకూల వాతావరణంలోనే మరో వివాదం తలెత్తింది. రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రేణుకా చౌదరి పార్లమెంట్లో మాట్లాడుతూ అమరావతి అనాలా, కమ్మరావతి అనాలా అనే వ్యాఖ్య చేయటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ ఒక్క మాటతోనే అసలు చర్చ పూర్తిగా మరో దారిలోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు అమరావతి అంటే అందరి రాజధాని అనే భావన ఉన్న చాలా మందిలో ఈ వ్యాఖ్య కొత్త సందేహాలను రేకెత్తించింది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు దీనిని అనవసర వివాదంగా భావిస్తే మరికొందరు ఆమె ఉద్దేశాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని సమర్థించినంత వరకు ఎవరికీ తప్పులేదు. అలాగే తెలంగాణకు స్టీల్ ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని అడగటంలో కూడా ఎవరూ తప్పుపట్టరు. కానీ తన ప్రసంగాల్లో కులం ప్రస్తావన తేవటమే రేణుకా చౌదరి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. పెట్టరా అమరావతి, పలకరా కమ్మరావతి అని కులం పేరు తేవటంతో ఇప్పుడు అసలు విషయం పక్కదారి పట్టింది. వైసీపీ సోషల్ మీడియాలో అమరావతిలో తాము చెప్పిందే నిజమంటూ ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన నేతగా ఉన్న రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ విషయంలో మద్దతు ఇవ్వటం వరకు తప్పులేదు, కానీ కులం ప్రస్తావన తెచ్చి విషయాన్ని డైవర్ట్ చేశారు. ఇప్పటికైనా రాజ్యసభలో సమస్యలను గురించి పోరాడు తల్లి అంటూ కొందరు పోస్టు పెడుతున్నారు. రాజధాని అనే అంశం కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. ఇది ప్రాంతాలు, వర్గాలు, ప్రజల భావోద్వేగాలు అన్నింటికీ సంబంధించింది. అందుకే ఇలాంటి సందర్భాల్లో నాయకులు మాట్లాడే ప్రతి మాటకు ప్రాధాన్యత ఉంటుంది. చిన్న వ్యాఖ్య కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. కొంతమంది విశ్లేషకులు మాత్రం రేణుకా చౌదరి వ్యాఖ్యలు వేరే కోణంలో చూస్తున్నారు. ఆమె ఉద్దేశం ఒక సామాజిక వర్గాన్ని ప్రోత్సహించడం కాదని, గతంలో అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాయకత్వాన్ని సూచించడమే కావచ్చని అంటున్నారు. అయితే రాజకీయాల్లో భావం కన్నా మాటల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి అమరావతి రాజధాని అంశం మరోసారి కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంటే, మరోవైపు రాజకీయ వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. అయినా కూడా ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి ఒక స్థిరమైన రాజధాని అవసరమనే విషయంలో ప్రజల అభిప్రాయం దృఢంగా ఉంది. ఇప్పుడు అసలు సవాల్ ఏంటంటే ఈ నిర్ణయాన్ని అమలు చేయటం, అభివృద్ధిని వేగవంతం చేయటం, రైతుల నమ్మకాన్ని నిలబెట్టడం, పెట్టుబడులను తిరిగి ఆకర్షించడం. ఇవన్నీ ముందున్న పనులు. రాజకీయ చర్చలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టినప్పుడు మాత్రమే అమరావతి నిజంగా రాజధానిగా రూపుదిద్దుకుంటుంది. చివరగా చెప్పాలంటే అమరావతి కేవలం ఒక పేరు కాదు, అది ఒక ఆశ. ఆ ఆశను నిలబెట్టడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత.